ఒకసారి మన మొదటి స్థితి చూడండి. మనము ఎంత దీనస్థితిలో ఉంటిమో. మనల్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న కొన్ని పనికిరాని కార్యాలు, కులము, మతము, జాతి, పేదరికము, ఇలాంటివి మనల్ని ఇంకొకరితో కలవనివ్వలేదు. మనతో ఇంకొకరు కలవలేదు. ఎందుకు కలవలేదంటే వాడు పేదవాడు అని, ఎందుకు కలవలేదంటే వాడు జాతి హీనుడు అనండి, వానికి కులం లేదని. ఈ రీతిగా ఈ వ్యవస్థలో మనల్ని ఎందరో దూరం చేశారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన దగ్గరికి మనల్ని తీసుకొని, మొదట ఆయన మన పట్ల చేసిన కార్యం, మన స్థితిని చూడలేదు, మన పరిస్థితులను చూడలేదు, మన జాతిని చూడలేదు, మన రంగు చూడలేదు. ఏది చూడకుండా ప్రభు మనల్ని ఆయన వద్దకు తీసుకొని ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తముతో మనల్ని కడిగాడు. నన్ను కడిగి పవిత్రపరిచి ఆయన నాకు ఒక స్థానమును కల్పించాడు, నాకు ఒక పని ఇచ్చాడు, నాకు ఒక స్థానం ఇచ్చాడు, నాకు పని ఇచ్చాడు. ప్రభు నాకు ఇచ్చిన పనిలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. అలాగంటే ఏం ప్రభువా అని అడిగితే, నీవు ఎటువంటి పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చావో, నేను నీకేం చేశానో, నిన్ను ఏ ఏ విషయములలో కడిగి శుద్ధీకరించానో, ఇప్పుడు నీవు ఎంత పవిత్రంగా జీవిస్తున్నావో, నిజాయితీగా జీవిస్తున్నావో, భయభక్తులు కలిగి జీవిస్తున్నావో, ఈ విషయాలు నీ పక్క వారికి చెప్పు. ఈ విషయాలు నీ ఎదురింటి వారికి చెప్పు. ఈ విషయాలు నీ స్నేహితులకు చెప్పు. నిన్ను బట్టి నీ ఎదురుగా ఉన్నవారు, నిన్ను బట్టి నీ ప్రక్కవారు నన్ను సొంత రక్షకుడుగా వారు అంగీకరించాలి అని ప్రభుల వారు ఈ సమాజంలో మనల్ని సాక్షుల్నిగా పెట్టాడు. నన్ను సాక్షిగా పెట్టాడు.